హాయ్ ఫ్రెండ్స్, గుండె గుడి గంటల్లో రేపు ఏం జరగబోతుంది అనేది సోల్ లేకుండా ల్యాగ్ లేకుండా అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పెళ్లి రోజు నాడే ఊహించిన ఘోరం జరిగిందా? శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అసలు కథ మొత్తం రివర్స్ అయిపోయింది, బొమ్మ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను, జూన్ 15 సోమవారం నాటి ఎపిసోడ్ లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ వచ్చింది. శృతిని ఏం చేశారంటూ రవి కాలర్ పట్టుకొని అందరి ముందు కొట్టినంత పని చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది, శృతి దొరికిందా లేదా, మొత్తం పూర్తి రివ్యూ అయితే అసలు స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకు. ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సురేంద్ర శోభ ఇద్దరు విపరీతమైన కంగారుతో ఫ్యాషన్ హాల్ లోకి ఎంట్రీ ఇస్తారు. రవి దగ్గరికి వెళ్లి, నిజం చెప్పు రవి, నా కూతురుని ఏం చేశావు, శృతి ఏది అంటూ అందరి ముందే రవి కాలర్ పట్టుకొని గట్టిగా నిలదీస్తారు. రవి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక బిత్తర్ చూపులు చూస్తూ నిలబడిపోతాడు. రవి పైకి గంభీరంగా నటిస్తున్న లోపల మాత్రం నెక్స్ట్ లెవెల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక్కడ అందరిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది, శృతి వాళ్ళ అమ్మా నాన్న కూడా నన్నే అనుమానంగా చూస్తున్నారు అని తనలో తానే తెగ కంగారు పడిపోతుంటాడు. ఎందుకంటే హోటల్లో నీతితో తను దొరికిపోయిన విషయం తెలిసిపోయిందనే భయం రవిని వెంటాడుతోంది. సరిగ్గా రవి దొరికిపోయే సమయానికి అపర్ణ ఎంట్రీ ఇచ్చి, రవి నువ్వేం భయపడకు, శృతి అక్కడికి వెళ్ళదు, మేం తీసుకొస్తాం అంటూ కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అక్కడున్న వాళ్ళు, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, మరి శృతి ఎక్కడా అని అడిగేసరికి సీన్ మొత్తం మారిపోతుంది. పెళ్లి రోజు నాడే శృతి అందరి ముందు రవి తప్పులను బయట పెట్టి డివోర్స్ పేపర్స్ చేతిలో పెట్టే రేంజ్ లో ఈ ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, శృతి కావాలని రవికి బుద్ధి చెప్పడానికి ఇలా మిక్సింగ్ డ్రామా ఆడిందా? మీరే రవి పాపాల పండే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ ఎపిసోడ్స్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూస్తారు.